వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణాలు సంభవించేను, సందేహము లేదు. ఆకాశమున 4 చుక్కలు పుట్టును, అది చూచిన జనులు అనేకులు ప్రాణములు విడిచేరు. అష్టకుష్టువులు అరచేతిలో ముఖములో పుట్టి చచ్చేరు. భూదేవి భో భోయని శబ్దము చేసేను, భూమిలో ఓంకారము పలికేను. ఆ సమయాన భూమిపైనున్న దుష్టులెల్లరూ నిర్వంశమైపోయేరు. జలప్రళయాలు వచ్చేను, ఇవి శ్రీశైల పర్వతము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల వెంట నీరు కారేను, కటకటాయని రంకెవేసేను, ధణధణాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను, త్రిశూల ఢమరకములో కదిలేను, శివుని జడలు ఎగిరిపడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను, ఆ సమయాన అనేక ఉత్పాతములు పుట్టేను. తేజమే తేజమే అను వాక్యము పుట్టేను, అనగా అగ్ని ప్రమాదములు విస్తారముగా జరుగును అని భావము. ఊరూర జనులు రచ్చకొట్టముల వద్ద మొత్తుకునేరు.